ఇవాళ మేడారంలో సీఎం రేవంత్ పర్యటన, వనదేవతల సన్నిధిలో కేబినెట్ సమావేశం. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ, రాజకీయ పరిస్థితులపై చర్చించిన ఎంపీ. సీఎం రేవంత్ తుగ్లక్లా నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటున్న కేటీఆర్, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న మాజీ మంత్రి. తెలంగాణకు 2 కొత్త అమృత్ భారత్ రైళ్లు ఈ నెల 23న ప్రారంభించనున్న ప్రధాని మోదీ. తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్లకు రిజర్వేషన్లు ఖరారు, ఎన్నికల్లో 50% మహిళలకు కేటాయించిన ప్రభుత్వం. నేడు దావోస్ లో చంద్రబాబు పర్యటన, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం టూర్. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై వైసీపీకి గౌరవం లేదన్న మంత్రి, అమరావతిపై జగన్ విష ప్రచారం చేస్తున్నారన్న పార్థసారథి. సాల్మన్ హత్య కేసుపై స్పందించిన కొల్లు రవీంద్ర, హత్య రాజకీయాలకు కూటమి ప్రభుత్వం విరుద్ధమన్న మంత్రి. బిచ్కుందలో సోమాయప్ప భక్తుల నిరసన, స్వామిపై మాజీ ఎమ్మెల్యే షిండే దుష్ప్రచారం ఆపాలని డిమాండ్. మహబూబాబాద్ లో తెలంగాణ ఉద్యమకారుల నిరాహార దీక్ష, గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి కలకలం, రైతులు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు. మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు రిటైర్మెంట్ కార్మికుల ధర్నా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కార్మికుల డిమాండ్. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర గిరిజనుల నిరసనలు, ఎస్టీలకు 10% రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్. హైదరాబాద్ చైతన్యపురిలో చైన్ స్నాచింగ్ కలకలం, మహిళ సగం చైన్ తెంపుకెళ్లిన దుండగులు. కడప జిల్లాలో డిజిటల్ అరెస్ట్తో 70 లక్షల టోకర, సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు. కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సులో అగ్ని ప్రమాదం, మంటలు ఆర్పేసిన ఫైర్ సిబ్బంది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం, ముంబైపై 25 ఏళ్ల పట్టును కోల్పోయిన ఠాక్రే ఫ్యామిలీ. బెంగాల్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మోడీ, సర్కార్ ప్రజాధనాన్ని దోచుకుంటుందన్న ప్రధాని. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 2 మావోయిస్టులు మృతి. ఇండిగో ఎయిర్లైన్స్ కు డీజీసీఏ భారీ జరిమానా, 50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఆదేశం. అండర్-19 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పై భారత్ విజయం, డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో గెలుపు.